తృతీయ సర్గ. సలంబశిఖరే లంబే లంబతో యద సన్నిభే సత్వమాస్తాయ మేధావి హనుమాన్ మారుతాత్మజః నిశిలంకాం మహాసత్వో వివేశ కపికుంజరః రమ్యకాననతోయాఢ్యాం పురీం రావణపాలితాం. గొప్ప మేధావి, వాయుపుత్రుడు, మహాబల సంపన్నుడు అయినటువంటి హనుమంతుడు ఉన్నతమైన శిఖరాలతో ఎత్తైన మేఘం వలె కనపడుతున్న లంబపర్వతంపై ఉన్నది సుందరమైన అరణ్యాలతో ఉదక స్థానాలతోనూ నిండినది అయిన రావణుడు పాలించే లంకానగరాన్ని ప్రవేశించాడు. శరదాంబుధర ప్రేక్ష్యైర్భవనైరుపశోభితాం సాగరోపమనిర్ఘోషాం సాగరానిలసేవితాం సుపుష్టబల సంపుష్టాం తైవ విటపావతీం చారుతోరణ నిర్యూహాం పాండురద్వారతోరణాం. సముద్రంపై నుండి వస్తున్న గాలి చేత చల్లగా ఉన్న ఆ లంకానగరము సముద్రఘోష వంటి ధ్వనితో నిండిపోయింది. శరత్కాల మేఘం వలె ఉన్న భవనాలతో ప్రకాశిస్తోంది. బాగుగా బలిసిన సైనికులతో నిండిన లంకాపట్నం వలె ఉంది. ముఖద్వారం వద్ద నిలిచిన ఏనుగుల సముదాయం అందంగా కనిపిస్తున్నది. భుజగాచరితాం గుప్తాం శుభాం భోగవతీమివ తాం సా విద్యుత్ఖనాకీర్ణాం జ్యోతిర్మార్గ నిషేవితాం మందమారుత సంచారాం యథేంద్రశ్యామవరావతీం శాతకుంభేన మహతా ప్రాకారేణాభిసంవృతాం. తెల్లని ద్వారాలతో ముఖద్వారాలతో సర్పాలు సంచరిస్తూ వాటి రక్షణలో ఉన్నటువంటి భోగవతి నగరంలాగా లంకానగరం ఉంది. మెరుపులతో కూడిన మేఘాలతో వ్యాప్తమై నక్షత్ర మార్గాన్ని అంటుతూ మందమారుతము సంచరిస్తున్న ఆ లంక ఇంద్రుని అమరావతిలాగా ప్రకాశిస్తోంది. దాని చుట్టూ చాలా పెద్దదైన బంగారు ప్రాకారం ఉన్నది. కింకిణీ జాల ఘోషాభిః పతాకాభిరలంకృతాం ఆసాద్య సహసా హృష్టః ప్రాకారమభిపేదివాన్. చిరుమువ్వల సముదాయము గల ధ్వనుల గల పతాకాలతో అలంకరింపబడినది. అట్టి లంకను హనుమంతుడు శీఘ్రంగా సమీపించి సంతోషంగా ప్రాకారం వద్దకు వెళ్ళాడు. విస్మయావిష్ట హృదయః పురీమాలోక్య సర్వతః జాంబూనదమయైర్ద్వారై వైడూర్యకృతవేదికైః. వానరశ్రేష్ఠుడు ఆ నగరాన్ని నలుమూలలా చూసి ఎంతో ఆశ్చర్యం చెందాడు. ఆ నగరంలోని గృహాల ద్వారాలు బంగారంతో నిర్మింపబడ్డాయి. వాటి ఎదుట వైడూర్య మాణిక్యాలతో నిర్మించబడిన అరుగులు ఉన్నాయి. వజ్రస్ఫటిక ముక్తాభిర్మణికుట్టిమభూషితైః తప్తహాటక నిర్యూహై రాజతామల పాండురైః వైదూర్యకృత సోపానైః స్ఫాటికాంతర పాంసుభిః చారు సంజవనోపేతైః ఖమివోత్పతితైః శుభైః. ఆ గృహాలన్నీ వజ్రాలతోనూ స్ఫటికాలతోనూ ముత్యాలతోనూ మాణిక్యాలతోనూ పరచిన చపటా చేసిన చదునైన ప్రదేశాలతో అక్కడక్కడ నిలబెట్టి బంగారు మదపటి ఏనుగులతోనూ ప్రకాశిస్తూ ఉంది. వెండితో నిర్మించిన వలె స్వచ్ఛంగా తెల్లగా ఉన్న ఆ గృహాల్లో మెట్లు వైడూర్య మాణిక్యాలతో నిర్మింపబడి ఉన్నాయి. క్రౌంచబర్షిణ సంఘుష్టైరాజహంస నిషేవితైః తూర్యాభరణ నిర్ఘోషైః సర్వతః ప్రతినాదితాం. క్రౌంచ పక్షుల చేతను నెమళ్ల చేతను ధ్వని చేయింపబడినవి, రాజహంసల చేత సేవింపబడినవి మంగళప్రదములైన ఆ భవనములు ఆకాశంలో ఎగిరిపోతున్నట్లు కనబడుతున్నాయి. ఆ నగరం అంతటా వాయిద్యాల ధ్వని, ఆభరణాల ధ్వని ప్రతిధ్వనిస్తూ ఉన్నది. వస్వౌకసారా ప్రతిమాం తాం వీక్ష నగరీం తతః ఖమివోత్పతితాం లంకాం జహర్ష హనుమాన్ కపిః. ఈ విధంగా తూర్పు దిక్కున ఉన్న వసౌక సారాను దేవేంద్రుని నగరంలాగా ఆకాశంలోకి ఎగిరిపోతోందా అన్నట్లు ఉన్న ఆ లంకాపట్నాన్ని చూచి హనుమంతుడు ఎంతో సంతోషించాడు. తాం సమీక్ష్య పురీం రమ్యాం రాక్షసాధిపతేః శుభాం
అనుత్తమామృద్ధియుతాం చింతయామాస వీర్యవాన్. పరాక్రమవంతుడైన వానర శ్రేష్ఠుడు అత్యుత్తమము, ఐశ్వర్య సంపన్నము, అతి సుందరము, మంగళప్రదము అయిన ఆ రావణుని లంకను చూచి ఇట్లు ఆలోచించాడు. నేయమన్యేన నగరీ శక్యా దర్శయితుం బలాత్ రక్షితా రావణ బలైరుద్యతాయుధధారిభిః. ఎల్లప్పుడూ ఆయుధాలను ధరించి సర్వసన్నద్ధులైన ఉన్నటువంటి రావణ సైన్యము తోటి ఆ లంకా నగరం రక్షింపబడుతుంది. ఈ నగరాన్ని బలప్రయోగం చేసి ఎవరు ఎదిరించజాలరు. కుముదాంగదయోర్వాపి సుషేణస్య మహాకపేః ప్రసిద్ధేయం భవేద్భూమిర్మైందద్వివిధయోరపి. ఈ ప్రదేశాన్ని కుముదుడు, అంగదుడు, మహాకపి అయిన సుషేషణుడు, మైందుడు, ద్వివిధుడు వీరిలో ఎవరైనా మాత్రమే దీనిని సాధించగలుగుతారేమో. విభస్వతస్తనూజస్య హరేస్య కుశపర్వణః వృక్షస్య కపిముఖ్యస్య మమ చైవ గతిర్భవేత్. సుగ్రీవుడు, కుశపర్వుడు, వానర శ్రేష్ఠుడైన వృక్షుడు, నేను ఇక్కడికి రాగలుగుతాము. సమీక్ష్య చ మహాబాహో రాఘవస్య పరాక్రమం లక్ష్మణస్య చ విక్రాంతమభవత్ ప్రీతిమాన్ కపిః. లంక ఎంత గొప్ప బలము కలదైనా సరే రామలక్ష్మణుల మహాబల పరాక్రమం ముందు నిలవజాలదనే విషయాన్ని హనుమంతుడు గుర్తించి చాలా సంతోషించాడు. తాం రత్నవసనోపేతాం కోష్టాగారావతంసకాం యంత్రాగారస్తనీమృద్ధాం ప్రమదామివ భూషితాం తాం నష్టతిమిరాం దీప్తైర్భాస్వరైశ్చ మహాగృహైః నగరీం రాక్షసేంద్రస్య సాధధర్మ మహాకపిః. ఆ లంకా నగరము రత్నకాంతులని వస్త్రాన్ని, కోష్టాగారాలని కర్ణభూషణాల్ని ధరించి యంత్రగృహాల్ని స్థానములుగా ప్రకాశిస్తుండగా సర్వసంపత్సమృద్ధమైన చక్కగా అలంకరించుకున్నటువంటి స్త్రీలాగా ఉన్నది. గృహాల్లోని దీపాలు వెలిగించడం చేత ఆ గృహాలన్నీ ప్రకాశిస్తుండగా ఆ నగరంలోని చీకటంతా పోయింది. అలాంటి లంకాపట్నాన్ని హనుమంతుడు చూశాడు. అథ సా హరిశార్ధూలం ప్రవిశంతం మహాబలం నగరీస్వేన రూపేణ దదర్శ పవనాత్మజం. మహాబలశాలి వానరశ్రేష్ఠుడు అయినటువంటి హనుమంతుడు లంకలో ప్రవేశిస్తుండగా ఆ లంకా నగరి తన రాక్షస్వరూపంతో అతన్ని చూసింది. సా తం హరివరం దృష్ట్వా లంకా రావణ పాలిత స్వయమేవోత్పతిత తత్ర వికృతానన దర్శన. రావణుని చేత పరిపాలింపబడుతున్న ఆ లంకా నగరి హనుమంతుని చూచి భయంకరమైన ముఖంతో నేత్రాలతో స్వయంగా లేచింది. పురస్తాత్కపివర్యస్య వాయుసూనోరతిష్టత ముంచమానా మహానాదమబ్రవీత్ పవనాత్మజం. వానరశ్రేష్ఠుడైన హనుమంతుని ఆ లంక చూచి ఎదుట నిలబడి పెద్దగా ధ్వని చేస్తూ అతనితో ఇలా అంది. కస్త్వం కేన చ కార్యేణ ఇహ ప్రాప్తో వనాలయ కథయస్వేహ యత్తత్వం యావత్ ప్రాణాధరంతి తే. ఓ వానరుడా, నువ్వెవరివి? ఇక్కడికి ఎందుకు వచ్చావు? నేను నీ ప్రాణాలు తీసేసే లోపల నిజం చెప్పు. నశక్యం ఖలీయం లంకా ప్రవేష్టుం వానరత్వయా రక్షితా రావణ బలైరభిగుప్తా సమంతతః. ఓ వానరుడా, అన్ని విధాల రహస్యంగా ఉంచి రావణ సైన్యాల చేత రక్షింపబడుతున్న ఈ లంకలోనికి నీవు ప్రవేశించలేవు. కథతామబ్రవీద్వీరో హనుమానగతస్థితాం కథయిష్యామి తే తత్వం యన్మాం త్వం పరిపృచ్ఛసి. వానర శ్రేష్ఠుడైన హనుమంతుడు తన ఎదురుగా నిలిచిన ఆ లంకతో ఇలా అన్నాడు. నీవు అడిగిన విధముగా యథార్థ విషయమంతా చెబుతాను. కా త్వం
విరూపనయన పురద్వారే వతిష్టసి కిమర్థ చాపి మాం రుద్ధ్వా నిర్భర్తయసి దారుణ. ఈ లంకా ద్వారం దగ్గర ఉన్నావు, నువ్వెవరివి? వికృతమైన ఆకారంతో కళ్ళతో భయంకరంగా ఉన్న నువ్వు నన్ను అడ్డుకొని ఎందుకు బెదిరిస్తున్నావు? హనుమద్వచనం శ్రుత్వా లంకా సా కామరూపిణి ఉవాచ వచనం క్రుద్ధా పరుషం పవనాత్మజం. తన ఇష్టానుసారము రూపం ధరించగల ఆ లంక హనుమంతుని మాటలు విని కోపించి అతనితో ఇలా కఠినంగా మాట్లాడింది. అహం రాక్షసరాజస్య రావణస్య మహాత్మనః ఆజ్ఞా ప్రతీక్షా దుర్దర్శా రక్షామి నగరీమిమాం. నేను మహాబుద్ధిశాలి రాక్షసరాజు అయినటువంటి రావణుని ఆజ్ఞను పరిపాలించేదానని. నన్ను ఎవ్వరూ ఎదిరించలేరు. నేను ఈ నగరాన్ని రక్షిస్తూ ఉన్నాను. నశక్యా మామవజ్ఞాయ ప్రవేష్టుం నగరీ త్వయా అద్య ప్రాణైః పరిత్యక్తః స్వప్యస్యే నిహతో మయా. నన్ను కాదని అవమానించి ఈ నగరంలో నువ్వు ప్రవేశించలేవు. ఇప్పుడు నిన్ను నేను చంపాలనుకుంటున్నాను. నీవు ప్రాణాలు విడిచి దీర్ఘనిద్రని పొందగలవు. అహం హి నగరీ లంకా స్వయమేవ ప్లవంగమా సర్వతః పరిరక్షామి హీతత్తే కథితం మయా. ఓ వానరుడా, నేను స్వయంగా లంకా నగరాన్ని, ఈ నగరాన్ని అన్ని వైపులా రక్షిస్తూ ఉంటాను. నా విషయం అడిగావు గనుక నీకు చెప్పాను. లంకాయా వచనం శ్రుత్వా హనుమాన్ మారుతాత్మజః యత్నవాన్ స హరిశ్రేష్ఠః స్థితశైలైవాపరః. వాయునందనుడు వానరశ్రేష్ఠుడు అయిన హనుమంతుడు లంక మాటలు విని అవసరమైతే ఆమెను ఎదిరించటానికి సిద్ధమవుతూ రెండవ పర్వతంలాగా నిలబడ్డాడు. సతాం స్త్రీరూప వికృతాం దృష్ట్వా వానరపుంగవః ఆబభాషేథ మేధావి సత్వవాన్ ప్లవగర్షభః. తరువాత బలవంతుడు, ఎగిరి ప్రయాణం చేసేవాళ్లలో గొప్పవాడు, బుద్ధిమంతుడు, శ్రేష్ఠుడు అయినటువంటి హనుమంతుడు భయంకరమైన స్త్రీ రూపంలో ఉన్న ఆ లంకను చూసి ఈ విధంగా పలికాడు. ద్రక్ష్యామి నగరీం లంకాం సాట్ట ప్రాకార తోరణాం ఇత్యర్థమిహ సంప్రాప్తః పరం కౌతూహలం హిమే. రుజువులతోనూ ప్రాకారాలతోనూ ముఖద్వారాలతోనూ ఎంతో అందంగా ఉన్న ఈ లంకా నగరాన్ని చూడాలనే కోరికతోనే నేను ఇక్కడికి వచ్చాను. నాకు ఎంతో కుతూహలంగా ఉన్నది. వనాన్యుపవనానీహ లంకాయాః కాననాని చ సర్వతో గృహముఖ్యాని ద్రష్టుమాగమనం హిమే. ఈ లంకా నగరంలో ఉన్నటువంటి తోటలు, ఉద్యానవనాలు, అందమైన అడవులు, నగరం అంతటా ఉన్న అందమైనటువంటి భవనాలు చూడటానికే నేను ఇక్కడికి వచ్చాను. తస్య తద్వచనం శ్రుత్వా లంకా సా కామరూపిణి భూయ ఏవ పునర్వాక్యం బభాసే పరుషాక్షరం. తన ఇష్టానుసారము వివిధ రూపాలు ధరించగలిగినటువంటి ఆ లంక హనుమంతుని మాటలు విని మరలా ఇంకా ఇలా పౌరుషంగా మాట్లాడుతుంది. మామ నిర్జిత్య దుర్బుద్ధే రాక్షసేశ్వర పాలిత నశక్యమద్యతే ద్రష్టుం పురీయం వానరాధమా. ఓ చెడ్డబుద్ధి కల వానరాధముడా, నన్ను జయించి కానీ నీవు రావణుడిచే రక్షింపబడుతున్నటువంటి ఈ లంకా పట్టణంలోకి ప్రవేశించలేవు. తతః స కపిశార్థూలాస్తామువాచ నిశాచరీం దృష్ట్వా పురీమిమాం భద్రే పునర్యాస్యే యథాగతం. అప్పుడు వానరశ్రేష్ఠుడైన హనుమంతుడు ఆ రాక్షసితో, ఓ మంగళప్రదురాల, ఈ పట్టణం ఒక్కసారి చూసి
వచ్చిన దారినే నేను తిరిగి వెళ్ళిపోతాను అని చెప్పాడు. తతః కృత్వా మహానాదం సా వై లంకా భయావహం తలేన వానరశ్రేష్టం తాడమామాస వేగిత. అప్పుడు ఆ లంక భయంకరంగా అరుస్తూ వేగంగా ఆ హనుమంతునిపై అరచేతితో ఒక దెబ్బ చరిచింది. తతః స కపిశార్దూలో లంకాయా తాడితో భృశం ననాదసు మహానాదం వీర్యవాన్ పవనాత్మజః. ఆ విధంగా లంక గట్టిగా కొట్టగానే పరాక్రమవంతుడు వాయుసుతుడు అయినటువంటి హనుమంతుడు పెద్దగా అరిచాడు. తతః సంవర్తయామాస వామహస్తస్య సౌంగుళీః ష్టినాభిజఘానైనాం హనుమాన్ క్రోధమూర్ఛితః స్త్రీచేతి మన్యమానేన నాతి క్రోధః స్వయం కృతః. అప్పుడు హనుమంతుడు కోపము కలవాడై ఎడమ చేతి వేళ్లు మడిచి పిడికిలితో ఆమెను కొట్టాడు. స్త్రీ కదా అనే భావంతో అతడు తానుగా ఎక్కువ కోపాన్ని ప్రదర్శించక గట్టిగా కొట్టలేదు. సాతుతేన ప్రహారేణ విఫలాంగీ నిశాచరీ పపాత సహసా భూమౌ వికృతానన దర్శన. ఆ రాక్షసి హనుమంతుడు కొట్టిన దెబ్బతో ఒళ్ళు తిరిగిపోగా వికృతమైన మొహంతోటి పెద్ద పెద్ద కళ్ళు తోటి వెంటనే నేల మీద పడిపోయింది. తస్తు హనుమాన్ ప్రాజ్ఞస్తాం దృష్ట్వా వినిపాతితాం కృపాం చకార తేజస్వీ మన్యమాన స్త్రియం తుతాం. అలా పడిపోయినటువంటి ఆమెను చూచి తేజస్శాలి బుద్ధిమంతుడు అయినటువంటి హనుమంతుడు అయ్యో స్త్రీని కొట్టినానే అని అనుకుంటూ ఆమెపై దయ చూపాడు. తతో వై భృశ సంవిఘ్న లంకా సా గద్గదాక్షరం ఉవాచ గర్వితం వాక్యం హనుమంతం ప్లవంగమం. అప్పుడు ఆ లంక చాలా భయపడిపోయి ఏమాత్రం గర్వం లేకుండా హనుమంతునితో గద్గద స్వరంతో ఈ విధంగా పలికింది. ప్రసీద సుమహాబాహో త్రాయస్వ హరిసత్తమా సమయే సౌమ్య తిష్టంతి సత్వవంతో మహాబలాః. గొప్ప బాహువులు కల వానరశ్రేష్ఠుడా అనుగ్రహించు, నన్ను రక్షించు. నీ వంటి ధైర్యశాలులు అయినటువంటి మహాబలవంతులు స్త్రీని చంపకూడదు ఇత్యాది విషయములను దాటరు కదా. అహంతు నగరీ లంకా స్వయమేవ ప్లవంగమా నిర్జితాహం త్వయా వీర విక్రమేణ మహాబలః. ఓ వానరశ్రేష్ఠుడా, నేను సాక్షాత్తు లంకా నగరాన్ని మహాబలశాలివైన ఓ వీరుడా నీవు నన్ను పరాక్రమం చేత జయించావు. ఇదం తు తథ్యం శృణువై బ్రువంత్యామే హరీశ్వర స్వయంభువా పురా దత్తం వరదానం యథా మమ. ఓ వానరశ్రేష్ఠుడా, పూర్వము బ్రహ్మదేవుడు నాకు ఇచ్చిన వరం గురించి నీకు యథాతథంగా చెప్పుతాను విను. యదా త్వాం వానరః కచ్చిత్ విక్రమాద్వశమానయేత్ తదా త్వయా హి విజ్ఞేయం రాక్షసాం భయమాగతం. ఎప్పుడైతే నిన్ను ఒక వానరుడు తన పరాక్రమం చేత జయిస్తాడో ఆనాడే రాక్షసులకు భయం ప్రాప్తించినట్లు నువ్వు తెలుసుకో అని చెప్పాడు. సహిమే సమయ సౌమ్య ప్రాప్తోద్యతవ దర్శనాత్ స్వయంభూ విహితః సత్వో న తస్యాస్తి వ్యతిక్రమః. ఓ సౌమ్యుడా, ఇప్పుడు నీ యొక్క దర్శనం వలన ఆ సమయము వచ్చింది. బ్రహ్మచేత విధించబడిన ఆ సమయము సత్యమై తీరుతుంది, దానికి తిరుగు ఉండదు. సీతా నిమిత్తం రాజ్ఞస్తు రావణస్య దురాత్మనః రక్షసాం చైవ సర్వేషాం వినాశః సముపాగతః. సీతాదేవి మూలంగా దుష్టబుద్ధి కలవాడు రాక్షసరాజు అయినటువంటి రావణునికి
మిగిలిన రాక్షసులందరకు వినాశకాలము సంప్రాప్తిచ్చింది. తత్ప్రవిశ్య హరిశ్రేష్ఠ పురీం రావణపాలితాం విదత్స్వ సర్వకార్యాణి యాని యానీహ వాంఛసి. ఓ వానరశ్రేష్ఠుడా, రావణుని చేత పరిపాలింపబడుతున్న ఈ లంకలో ప్రవేశించి నువ్వు ఏ ఏ పనులు చేయాలనుకుంటున్నావో, ఏవేవి చూడాలనుకుంటున్నావో అన్నీ చూసి కార్యం సఫలం చేసుకొని వెళ్ళు. ప్రవిశ్య శాపోపహతాం హరీశ్వర శుభాం పురీం రాక్షసరాజపాలితాం యదృచ్ఛయా త్వం జనకాత్మజాం సతీం విమార్గ సర్వత్ర గతో యథా సుఖం. ఓ వానరోత్తమ, రావణునిచే పరిపాలించబడుతున్న ఈ లంకానగరము నందికేశ్వరుని శాపం తగిలింది. అలాంటి ఈ పట్టణంలోకి స్వేచ్ఛగా ప్రవేశించి సుఖంగా అంతటా తిరిగి పతివ్రత అయినటువంటి సీతాదేవిని వెదుకు. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే సుందరకాండే తృతీయ సర్గః.